అండి ఈరోజు మనం పల్నాడు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కలు అనే గ్రామంలో ఉన్నాం సార్. రైతు పేరు సార్, మీ పేరండి? నా పేరు దేవల రాంబాబు. దేవల రాంబాబు గారు, మీరు వచ్చేసి ఏ వెరైటీ వేసారండి? ఇది మేము అయోధ్య అని రెడీ చేసామండి. అయోధ్య లిటిల్ హైబ్రిడ్ సీడ్ వారిది ఓపీ వెరైటీ అండి. అయోధ్య అనే వెరైటీ వేసారు చూడండి. మీకు ఎలా ఉంది సార్? మాకు వేసుకోదగ్గ ఇత్తనే కాపు గాని చెట్టు గ్లోతింగ్ రావటం గాని అన్ని నెంబర్ 1 ఉన్నాయి. మీరు ఇందులో ఈ చేలో ఎన్ని రకాలు వేసారు? మేము 2 రకాలు పెట్టి 2 రకాలు వేసారు కదా. సరే, దాని పేరు మనకి ఎందుకు గానీ, దానికి దీనికి మీకు ఏదన్నా తేడా కాని వచ్చిందా? తేడానే ఏందంటారు? చిక్కటి కాపు, అక్కడ ఇత్తనేమో కొద్దిగా జల్దిగా కాపు. ఇదే బాగుంది, వేసుకోదగ్గ ఇత్తనం. ఓకే, అందరూ వేసుకోవాలని కోరుతున్నాం. ఇది ఎందుకంటే 10 మందికి చేరిద్దండి. రైతుకి మనం అబద్ధాలు వద్దు, మోసాలు వద్దు, ఉన్న నిజం చెప్పండి చాలు మనకి. నిజమండి, ఇది వేసుకోదగ్గ ఇత్తనం. ఓకే, అయోధ్య చెట్టు ఉన్న వరకు కాపు. ఓకే, కాయ కూడా సైజు నెంబర్ 1 సైజు. ఓకే, ఏ లోటు లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు 10 మంది చెప్పాలి, నిజాలు చెప్పాలి. వాళ్ళు నిజమైన ఇత్తనం, రైతులందరూ నిజమైన ఇత్తనం వేసుకొని మీరే చూడండి, సార్ చూపిస్తాండి కదా. మాకు తెలుసు కానీ మీ రైతుల మాటలు మేము వినాలనేసి మా కోరిక అంతే. చూడండి ఎలా ఉందో చెట్టు కూడా 4 అడుగులు ఎత్తు పెరిగింది కాపు. గాని రైతులందరూ లిటిల్ హైబ్రిడ్ వారిది అయోధ్య విత్తనం సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం.